హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూస్తున్నది యోగి వేమన యూనివర్సిటీ అనమాట. సో ఇక్కడ మొత్తం 8 బిల్డింగ్స్ అనేటివి ఉన్నాయంట. 8 బిల్డింగ్స్లో ఎంసీఏ, ఎంబీఏ, కామర్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. మేము వచ్చేసి మా ఎంబీఏ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళాము. అది ఏమని చూస్తే కనుక గర్ల్స్ హాస్టల్, అంటే ఓల్డ్ గర్ల్స్ హాస్టల్ అనమాట. సో ఇప్పుడైతే అక్కడ ఎవరు లేరు, అంతా కూడా మారిపోయిందనమాట. ఇక్కడైతే కానీ మొత్తం రూమ్స్ అన్నీ చూసాక అసలు మైండ్ బ్లోయింగ్. అంటే ఓల్డ్ హాస్టల్ ఇటు ఉందంటే కానీ న్యూ హాస్టల్ ఇంకెలా ఉంటుంది అనేసి, సో అందుకనేసి మీకు నేను ఈ వీడియో చూపించాలనేసి తీస్తూ ఉన్నాను. అసలు అద్భుతంగా ఉంది ఈ యొక్క హాస్టల్ అని అనమాట. వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, మీరంతా గమనించండి. మొత్తం మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలనేసి మొత్తం అంతా కూడా పడగొట్టారు. అంటే ప్రజెంట్ అయితే గర్ల్స్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఎంబీఏ కానీ ఎంసీఏ, కామర్స్ చదివే పిల్లలకి మటుకి ఇక్కడ ముందుగా ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే కానీ మళ్ళీ ఇక్కడ హాస్టల్ కట్టేప్పటికీ వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరినటువంటి ఆ ప్లేసెస్ అయితే అద్భుతంగా ఉన్నాయన్నమాట. నేనైతే కానీ నేనున్న ప్రజెంట్ హాస్టల్తో పోలిస్తే ఆ హాస్టల్ అసలు సూపర్ ఉన్నాయన్నమాట. కబోర్డ్లు అన్నీ కూడా చూడండి, బయట నుంచి చూస్తే మనకి బిల్డింగ్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో వీటిలోనే మనము ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నామంట. మొత్తం 8 బిల్డింగ్స్ ఉంటాయి. అసలు యూనివర్సిటీ అనేది చాలా పెద్దది. అందులో ఇంత ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికీ ఇంత అద్భుతంగా కట్టారంటే కదా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ. ఇక్కడ చూడండి, అప్పుడు ఉపయోగించిన వాషింగ్ మిషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ పడి ఉన్నాయి. అవి చూసిన వెంటనే మాకు అనిపించింది ఏమంటే అప్పట్లోనే ఇంత అద్భుతంగా కట్టారంటే గాన ఇంకా ప్రజెంట్ ఉన్న హాస్టల్స్ ఇంకెలా ఉంటాయనేసి ఒక్కసారి మీరే మైండ్లో ఆలోచించండి. అసలు యోగి వేమన యూనివర్సిటీ జాయిన్ అయ్యడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. సో అందులో భాగంగా ఇప్పుడు నేను చూపించినట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అసలు యోగి వేమన యూనివర్సిటీ ఎలా ఉంటుంది. అక్కడ మొత్తం మనం జాయిన్ అయితే ఎలా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయని మొత్తం అన్నీ కూడా వివరంగా నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇవి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం 3 ఉన్నాయన్నమాట. ఈ 3లో ఫస్ట్, సెకండ్ వచ్చేసి కూడా లేడీస్ హాస్టల్స్ అనమాట. చాలా అద్భుతంగా ఉండేవన్నమాట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క హాస్టల్ అనేది షిఫ్ట్ అయ్యారు. కానీ అప్పటి కట్టిన రూమ్స్ కూడా ఇప్పటికి కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. డిజైన్ మటుకు సూపర్ ఉంది. అస్సలు గర్ల్స్కి అయితే ఫుల్ 100% సేఫ్టీ ఇస్తున్నారు ఇప్పటికి కూడా. అసలు మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఆ హాస్టల్ రూమ్స్ కనేసి అసలు ఆ యొక్క ఎంబీఏ డిపార్ట్మెంట్ ఫెసిలిటీస్ సార్ మేడం వాళ్ళు కానీ మొత్తం ఎంబీఏ అనే కాదు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు మొత్తం అంతా కూడా పిల్లలకి ఫ్యూచర్లో ఉపయోగపడే జాబ్స్ వాళ్ళను తీసుకురావడం, రిక్రూట్మెంట్ చేయడం ఇలాంటివి చాలా వాళ్ళు అయితే కన్నా ఫోకస్ చేస్తూ ఉంటారు మన పైన. ఒక్కటి ఎంబీఏ అనే కాదు, మొత్తం యూనివర్సిటీ తరపున ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అలాగనే చెప్తూ ఉంటారనమాట ఇంట్రెస్ట్. ఇంకా మెయిన్గా మాది ఫ్రంట్ కనపడుతున్నది మాదనమాట ఎంబీఏ డిపార్ట్మెంట్. సో మొత్తం ఒక ఫారెస్ట్లో ఉంటుంది మొత్తం. అసలు వ్యూ అయితే సూపర్ ఉంటుంది. మనకి ఎటువంటి సైడ్ సౌండ్స్ కానీ లేకపోతే మా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కానీ ఎటువంటి సౌండ్స్ అనేది మనకి వినపడేమో, ఎందుకంటే టౌన్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి సూపర్గా ఉంటుంది అనమాట వ్యూ అంతా లొకేషన్. ఇక్కడ చూడండి, ఓల్డ్ గర్ల్స్ ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి మొత్తం వాళ్ళు కనపడుతున్నాయి మనకి, అక్కడ ఉన్నారు గర్ల్స్ అనే దానికి ప్రూఫ్స్. సో ఇప్పటికి కూడా అంటే ఇది చాలా డేస్ అవ్వలేదు అనుకుంటాను, 1 or 2 years బ్యాక్ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారనుకుంటున్నాను. సో మేమైతే నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం వెళ్ళి ఒక వీడియో మొత్తం రికార్డ్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాము. చూడండి, ఒకసారి బయట నుంచి కూడా ఈ లొకేషన్ చూపిస్తాను. వాళ్ళు తెచ్చుకున్న పెట్టెలు కానీ బాక్సెస్ కానీ అన్నీ కూడా కొన్ని మర్చిపోయి వెళ్ళారు. కానీ మెమొరీస్ వాళ్ళకైతే కానీ అట్నే ఉంటాయి కదా. మీరైనా సరే ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివిన తర్వాత ఆ మెమొరీస్ ఏదో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ గురించి తలుచుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. కానీ అసలు అయితే కానీ ఇది మైండ్ బ్లోయింగ్గా ఉందన్నమాట. ఇంకా కిందికి వెళ్ళేసి మీకు బయట నుంచి ఆ యొక్క వ్యూ అనేది మొత్తం నేను చూపిస్తాను అనమాట. చూడండి, మేమైతే అక్కడున్న బిల్డింగ్లోంచి ఈ బిల్డింగ్లోకి బుక్స్ అనేటివి షిఫ్ట్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ కలిపి. నేనైతే ఇంకా మీరు బుక్స్ షిఫ్ట్ చేయండి, నేను ఒక వీడియో తీసుకొని వస్తానని వాళ్ళకి చెప్పాను. ఓకే అన్నారు. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా. ఇక్కడ రిసెప్షన్ హాల్ కూడా ఉంది మొత్తం అంతా. ఇంకా కిచెన్ కూడా ఇక్కడే ఉండిందనమాట. అంటే ఇదొక అద్భుతమైన హాస్టల్ అని చెప్పచ్చు. బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ ఆల్సో వ్యూ కూడా అట్నే ఉంటుంది అనమాట. సన్లైట్ సూపర్గా ఉంది. అసలు ఒక్కసారి ఈ హాస్టల్ గర్ల్స్కి పెట్టి ఉండింటి ఇప్పటికి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అన్నారు కూడా నాతో. సో అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ యొక్క వ్యూ అన్నమాట.
ఇక్కడైతే మొత్తం పడగొట్టేశారంటే మళ్ళీ కూడా కట్టాలి అనేసి వాళ్ళ ఆలోచనతో చూడండి బయట నుంచి అయితే నేను చూపించింది ఇంతవరకు హాస్టల్ అనమాట. సూపర్ ఉంది, వ్యూ అనేది అద్భుతంగా ఉంది. ఇంకా మెయిన్గా ఎవరైనా యోగ వేమనికి జాయిన్ కావాలంటే కానీ ఎటువంటి డౌట్ సందేశం పడకండి, జాయిన్ అయిపోండి. ఒక్కటి ఎంబీఏ వాళ్ళకు మించిన స్టూడెంట్స్ ఏ డిపార్ట్మెంట్లో లేరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 300 మెంబర్స్ స్టూడెంట్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇద్దరు కలిపి 300 మెంబర్స్ ఏ డిపార్ట్మెంట్లో కూడా లేరని చెప్పుకోవచ్చు. అందుకనేసే ఒక మెయిన్గా ఏ ఫంక్షన్కి అయినా కూడా ఎంబీఏ స్టూడెంట్స్ అక్కడ అటెండ్ కావాలి, ఎందుకంటే స్ట్రెంత్ అలా కనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఒక వీసీ సార్ నుంచి ప్రిన్సిపల్ సార్తో నుంచి ఎంబీఏ అంటే ఒక నేమ్ అనేది ఒక ఫ్రేమ్ అనేది ఏర్పడింది అప్పటి నుంచి. ఇక్కడ చూడండి, అందుకనేసి మొత్తం అంతా వాళ్ళు ఫోకస్ పెట్టి మనల్ని ప్లేస్మెంట్ సెల్ కూడా తీసుకొని వెళ్తారు. ఇయర్ నుంచి ఫుల్ ఫోకస్ పెడుతూ ఉన్నారు. మనకంటూ సపరేట్ ప్లేస్మెంట్ సెల్ కానీ ట్రైనింగ్ కానీ ఇస్తూ ఉన్నారు మేడం వాళ్ళు. ఇక్కడైతే మీరు జాయిన్ అయిపోండి 100%.